సండే స్పెషల్ రాజ్మా కర్రీ చేద్దామండి. రాజ్మాని మేము నైట్ అంతా నానబెట్టానండి. నానబెట్టి ఇప్పుడు జస్ట్ ఒక 2 విజిల్స్ ఇచ్చి ఉడికించానండి. ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేద్దాం. సండే స్పెషల్ రాజ్మా కర్రీ అండి. ఇవాళ ఆనియన్స్ పచ్చివే పేస్ట్ చేసి పెట్టానండి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఫ్రై అవుతుంది కదా, తొందరగా కూడా అవుతుంది. అందుకని ఓన్లీ పచ్చివి కట్ చేసి మిక్సీలో వేసి పెట్టాను. ఒక 2 ఆనియన్స్ పెద్దవి, తర్వాత టమాటో ప్యూరీ కూడా అండి. ఒక 4-5 చిన్న చిన్న టమాటోస్ ప్యూరీ చేసి పెట్టానండి. కొంచెం గ్రేవీ థిక్నెస్ రావాలి కదండి, అందుకని క్వాంటిటీ కోసం థిక్నెస్ కోసం ఇవి వేస్తున్నానండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఇందులో ఓన్లీ సాజీరా మాత్రమే వేస్తున్నానండి, ఇంకేం వేయట్లేదు. సాజీరా ఒకటి వేస్తాను. ఇప్పుడు ఇందులో ఆనియన్ ప్యూరీ వేస్తున్నాను సగం. బాగా ఫ్రైగా అనిద్దాం దీన్ని, అందుకని వేసేసాను ఇప్పుడు ఆయిల్లో. ఎందుకంటే మనము ఫ్రై చేయకుండా పేస్ట్ చేస్తాం కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి, స్మెల్ పోయే వరకు వేస్తున్నామండి. పసుపు తగినంత, అలాగే ఉప్పు మనము ఉడికించినప్పుడు కొంచెం వేసామండి, అందుకే ఇలా కొద్దిగా తక్కువ వేద్దాం. ఎందుకంటే చపాతీలోకి అయితే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది. అందుకని ఉప్పు కొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దాము. దీన్ని మిక్స్ చేసి ఆనియన్ ఎంత మంచి ఫ్రై అయితే స్మెల్ అంత మంచిగా వస్తుందండి. బాగా ఫ్రై చేద్దాం వీటిని. టమాటో ప్యూరీ కూడా వేసేద్దామండి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వనిద్దాం, అందుకని వేసేద్దాం. టమాటో ప్యూరీ మొత్తం వేసేసానండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేద్దామండి, ఇందాక వేయలేదు కదా, ఎందుకంటే మాడిపోతుంది అప్పుడే వేస్తే. ఇందులో వేస్తే ఏంటంటే కరివేపాకు స్మెల్ వస్తుంది. కట్ చేసేస్తే ఇంకా బాగుంటుంది కరివేపాకు. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందండి. ఇంతకుముందు శ్రావణంలో అల్లం వెల్లుల్లిపాయ తినకపోయేదానండి. డెలివరీ అయినప్పటి నుంచి వెల్లుల్లిపాయ తినాలని అన్నారని తింటున్నాను లాస్ట్ ఇయర్ నుంచి. శ్రావణం మొత్తం వెజిటేరియనే ఉండాలండి. ఒక నెల తినకపోతే ఏం కాదు కదండి, దేవుడి కంటే ఎక్కువ ఏమి ఉండదు. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం రాజ్మాని ఇందులో వేసేద్దాం. ఇది జీరా రైస్ కాంబినేషన్తో తింటే బాగుంటుందండి. జీరా రైస్ కూడా చూపిస్తాను షార్ట్లో. ఒక 2-3 స్పూన్స్ వేద్దామండి, కొంచెం స్పైసీగా ఉండాలి కదా జీరాది. ఒక 2-3 స్పూన్స్ వేస్తానండి, ఎందుకంటే మనం టమాటా ప్యూరీ ఆనియన్ ప్యూరీ వేసాం కదా, అందుకని వేసాం కదండి. ఇప్పుడు ఇందులో అంతా రాజ్మాని వాటర్తో సహా, మనం ఉడికించిన వాటర్తో సహా వేసేసేయాలి. ఇందులో కొద్దిసేపు ఉడకనివ్వాలి మూత పెట్టి. ఒక 10-15 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వదాం. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి, మొత్తం ఉడికిపోయింది రాజ్మా అంతా. కొన్ని రాజ్మాని కూడా మనం స్మాష్ చేసామండి. స్మాష్ చేస్తే ఏంటంటే చిక్కదనం ఇంకా మంచిగా వస్తుంది, అందుకనే. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేద్దాము, కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేయండి. నేను మసాలాలు ఎక్కువ వేయ కాబట్టి ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాను. వేడివేడిగా రాజ్మా కర్రీ అయితే రెడీ అయిందండి. జీరా రైస్తో కానీ చపాతీతో కానీ తినొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కర్రీ చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.